హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి మా నిజామాబాద్ స్పెషల్ పాతకాలం నాటి పాలకడాలు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ పండగ అయినా ఈ పాలకడాలు వేయడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ పాలకడాలు ఎంతమందికి తెలుసో నాకు కమెంట్లో షేర్ చేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, బూరెల్లా పొంగి ఈ పాలకడాలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటే పైన క్రిస్పీగా రావడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. తర్వాత అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకు చిక్కటి పాలను ఇందులోకి వేసుకోండి. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాలు ముందుగా వేసుకొని ఇలా చక్కగా బీట్ చేసుకోండి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్గా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి. తినేటప్పుడు మధ్యలో తగులుతూ బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి చక్కగా కలపండి. చూడండి, ఇలా రిబ్బర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. అయితే కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి మరొక 2 టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేశాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. అలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత స్టవ్ పైన వెడల్పాటి లోతు తక్కువగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. నూనె వేడెక్కిన తర్వాత గుంటె గరిటెతో ఒక గరిటెడు పిండిని అలా పోసి వదిలేసేయండి. చక్కగా పూరిలా పొంగి పైకి తేలుతుంది. అప్పుడే మరొక వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి. అయితే స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పూరిలా పొంగిన తర్వాత మాత్రం సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి. అంతేనండి, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, భలే టేస్టీగా ఉండే పాలకడాలు రెడీ అయిపోయాయి. ఇవి 2-3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి.